ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పలువురు ఉద్యోగులను మూకుమ్మడిగా సెలవులు పెట్టడంపై ఆ సంస్థ నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. 25 మందికి పైగా సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది. కాగా యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 300 మంది సిబ్బంది రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఎయిర్ ఇండియా 100 వరకు దేశీయ అంతర్జాతీయ సర్వీసెస్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా కొచ్చి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15,000 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో ఈ సర్వీసెస్ రద్దు విషయం తెలిపారు. దీంతో వారు ఎయిర్ ఇండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ అసౌకర్యానికి తమను క్షమించాలని ప్రయాణికులను కోరింది ఎయిర్ ఇండియా. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పలువురు ఉద్యోగులను మూకుమ్మడిగా సెలవులు పెట్టడంపై ఆ సంస్థ నష్ట నివారణ చర్యలను ప్రారంభించింది. 25 మందికి పైగా సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించింది. మరికొంతమందికి నోటీసులు జారీ చేసింది. కాగా యాజమాన్యం వైఖరికి నిరసనగా క్యాబిన్ క్రూలోని 300 మంది సిబ్బంది రాత్రి సిక్ లీవ్ పెట్టారు. హఠాత్తుగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో ఎయిర్ ఇండియా 100 వరకు దేశీయ అంతర్జాతీయ సర్వీసెస్ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఫలితంగా కొచ్చి, కాలికట్, ఢిల్లీ, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో సుమారు 15,000 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. కొందరికి సెక్యూరిటీ తనిఖీలు కూడా పూర్తయ్యాక ఆఖరి నిమిషంలో ఈ సర్వీసెస్ రద్దు విషయం తెలిపారు. దీంతో వారు ఎయిర్ ఇండియా తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ అసౌకర్యానికి తమను క్షమించాలని ప్రయాణికులను కోరింది ఎయిర్ ఇండియా.